పరీక్షల కాలం నడుస్తుంది. ఈ సీజన్లో చాలా మంది విద్యార్థులు చదువుతున్నప్పుడు మెదడును చురుకుగా ఉంచుకునేందుకు, నిద్రమత్తును వదిలించుకునేందుకు చాలా తరచుగా కాఫీ, టీలను తాగుతూ ఉంటారు. ఇక రాత్రిపూట ఎక్కువసేపు మేల్కొని ఉండేందుకు ప్రతి అరగంటకోసారి కాఫీ, టీలను తాగేస్తూ ఉంటారు. నిజానికి పరీక్షల సమయంలో కాఫీ, టీలను అతిగా తీసుకోవడం ఏమంత మంచిది కాదంటారు నిపుణులు. కాఫీ, టీలను అతిగా తీసుకోవడం ఎందుకు మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని స్టిమ్యులెంట్స్ అంటారు. కాఫీ కానీ టీ కానీ. ఏమవుతుందో అన్నం తిన్న తర్వాత పిల్లలు చదువుకి రాత్రి కూర్చోగానే ఏమవుతుందంటే ఒక అరగంట గంట అయ్యేటప్పటికి వాళ్ళకి నిద్ర ముంచుకొచ్చేస్తుంది. ఆ నిద్రని అరికట్టడానికి స్టిమ్యులెంట్ కోసం ఆ తర్వాత చదివింది ఇమ్మీడియట్గా గ్రాస్ప్ చేసుకోవడానికి కాఫీ టీ ఒక మోతాదులో తాగొచ్చు. కానీ ముఖ్యంగా నేను మా దగ్గరకు వచ్చే పిల్లలకి ఎగ్జామ్ ఫోబియా ఉన్న వాళ్ళకి, లేకపోతే ఇట్లాగా నిద్ర వచ్చేస్తూ చదవలేకపోతున్నాం అంటున్న పిల్లలకి నేను మామూలుగా ఇచ్చే సజెషన్ ఏంటంటే కాఫీ టీల ఎఫెక్ట్ కొంతవరకే ఉంటుంది, వేనైపోతుంది. కాబట్టి వాళ్ళకి నీకు నిద్ర వచ్చిన సమయంలో అక్కడ టేబుల్ దగ్గర కూర్చొని పుస్తకాలు చదివే కంటే అక్కడి నుంచి లేచి మూమెంట్ అనమాట, అటు ఇటు పచార్లు చేయటము, లేకపోతే అక్కడికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడడము, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్తో ఫోన్ చేసి సబ్జెక్ట్లో ఏదైనా డౌట్లు ఉంటే వాళ్ళని అడిగి, అంటే ఒక టైం ఫిక్స్ చేసుకొని అలా, లేదా వాళ్ళ ఇంట్లో అక్కయ్యలు అన్నయ్యలు ఉంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవటం. అంటే ఈ సమయంలో వాళ్ళకి మత్తు వస్తుంది కాబట్టి ఆ మత్తును పోగొట్టుకోవడానికి మాటల ద్వారా కానీ లేకపోతే తిరగటం ద్వారా కానీ వాళ్ళకి ఈ నిద్ర పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు ఒక్కసారి వాళ్ళ అలర్ట్ అయిపోయారు, లేచి తిరిగేటప్పటికి నిద్రపోతుంది. అప్పుడు మళ్ళీ కూర్చొని మళ్ళీ మొదలు పెట్టచ్చు. అది చాలా అంటే అదేంటి లాంగ్ లాస్టింగ్. అదైనా కూడా ఏంటంటే వాళ్ళు మధ్య మధ్యలో వాళ్ళ ఫెటీగ్ వచ్చినప్పుడు ఒక 5-10 నిమిషాలు గ్యాప్ తీసుకుంటే అంటే ఆ బోర్డము మొనోటనస్ వల్ల కూడా నిద్ర రావటం జరుగుతుంది, అది కూడా పోతుంది.